హాయ్ అండి. ఇదొచ్చేసి బీహెచ్ఎల్ మార్కెట్ అనమాట. ఇది ప్రతి బుధవారం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట ఇది. నైట్ 10 వరకు ఉంటుంది. సో, మనకేంటంటే ఇక్కడ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. బయట కన్నా 2 టైమ్స్ తక్కువే ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ కానీ మనకి అన్నీ ఉంటాయిక్కడ. మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఈ వాటర్ మిలన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయండి. 100కి 5 వాటర్ మిలన్స్ ఇలా ఇస్తారనమాట ఇక్కడ. సో, ఇదంతా బయటనమాట మనకి. ఇది లోపలికొచ్చేసరికి మార్కెట్ ఉంటుంది మనకి. ఇది ఏంటంటే మామూలు టైంలో అయితే ఇక్కడ అసలు ఎవ్వరూ ఉండరు. ఓన్లీ బుధవారం ఒక్కరోజే ఉంటారనమాట. ఈ సంత అనేది ఓన్లీ బుధవారమే జరుగుతుంది. ఇక్కడ వెజిటబుల్స్ అనేది చాలా ఫ్రెష్‌గుంటాయండి. మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఈవినింగ్ అయ్యే కొద్దీ ఏంటంటే కొంచెం కాస్ట్‌లు కూడా తగ్గుతుంటాయన్నమాట అసలు. మీ ఈ సరౌండింగ్స్‌లో ఉన్న ఎవ్వరైనా గానీ ఇక్కడే తీసుకుంటారు. ప్రెజెంట్ టమోటాస్ చాలా కాస్ట్ ఉన్నాయి గదా! ఇది చూడండి, ఈ టమోటాస్ వచ్చేసి కిలో 50 రూపీస్ అనమాట. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఇవి ఉంటాయి గదా! ఎండు రొయ్యలు, ఎండు చేపలు అనేవి ఇవంతా ఒక రొయ్య పట్టు ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి. ఇంకో సైడ్ వచ్చేసేసి ఇవి పచ్చివి ఉంటాయన్నమాట. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు అలా. ఇక్కడైతే చాలా రకరకాలుంటాయండి. ఇక్కడ పచ్చి చేపలొచ్చేసేసి పచ్చి చేపలు గానీ, పచ్చి రొయ్యలు ఉంటాయి గదా! ప్రాన్స్ అవి స్టార్టింగ్ వచ్చి 150 రూపీస్ ఉంటుంది కాస్ట్. మనకేంటంటే సైజుని బట్టి ఉంటుందనమాట. కొంచెం పెద్ద సైజ్ అయితే 250 రూపీస్. ఇదిగో ఇవైతే 250 రూపీస్ ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇక్కడైతే ఇంకా వాటి పేర్లు గూడా నాకు తెలీదు. రకరకాలుంటాయనమాట. కాస్ట్ అయితే తక్కువ కాస్టే ఉంటాయండి. ఎవరైనా లైవ్ ఫిష్ ఇలా కావాలి అనుకున్న వాళ్ళైతే మార్నింగే స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ వస్తే లైవ్ ఫిష్ ఇవి దొరుకుతాయన్నమాట. నేను ఎళ్ళింది నైటు 9 అయిపోయిందండి నేనెళ్ళేసరికి. సో, అందుకే నేనైతే నైటే వీడియో తీస్తున్నాను. జనాలైతే ఇక 9 అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గారనమాట. మామూలుగా అయితే ఫుల్లు రష్ ఉంటారనమాట. ఇంక మనకి లేట్ నైట్ అయ్యే కొద్దీ కొంచెం వెజిటబుల్స్ కూడా కాస్ట్ తగ్గుతాయి. ఇవొచ్చేసి ఆకుకూరలు. ఆకుకూరలొచ్చేసి అట్లా కట్టలుంటాయన్నమాట. చాలా హెవీ వస్తుంది మనకి. 20 రూపీస్ ఉంటుందన్నమాట. మనకి ఎక్కువొస్తుంది క్వాంటిటీ అనేది. సో, ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా అన్నీ దొరుకుతాయండి. ఇంక దొరకని ఐటెమ్ అనేదైతే ఏముండదు. ప్రెజెంట్ అంటే మనకి టమోటాస్ కాస్ట్ పెరిగింది కాబట్టి వెల్లుల్లి, అల్లం గూడా మామూలుగా లేవండి కాస్టు. పావు కిలో వెల్లుల్లి వచ్చి 100 రూపీస్ ఉంది. ఇవొచ్చి లెమన్స్ అనమాట. లెమన్స్ అయితే మర్చిపోకుండా తీసుకుంటాం ఎప్పుడైనా గానీ. ఇంకా మొత్తం ఇదంతా ఇంకా వెజిటబుల్స్ అండి. చాలా పెద్దది. మనం తిరిగి చూడాలి అంటే టైం సరిపోదు. ఓన్లీ వెళ్ళామా, మనకి నచ్చిన వెజిటబుల్స్ తీసుకున్నామా, ఫ్రూట్స్ అన్నీ తీసుకొనొచ్చేసామా. ఇది మొత్తం తిరగాలి అంటే చాలా టైం పడుతుందనమాట. ఇక్కడేంటంటే కొంతమంది ఇట్లా బాక్సెస్‌లో పెట్టేసుంటారు మొత్తం కూరగాయలు. 10 రూపీస్ ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఫ్లవర్స్ గూడా అట్లా పెట్టేసున్నారు. 10 రూపీస్ అనమాట. అట్లా పువ్వులుగా తీసుకుంటే. మేమొచ్చేసి ఒక రోజెస్ తీసుకున్నాము. హ్మ్. దేవుడికి పూజ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ పాయింట్ అయితే ఇది చూడండి, జనాలు ఎంత రష్ ఉన్నారు. ఏంటిదని చూస్తున్నారా? స్నాక్స్ అండి. ఇది మొత్తం స్నాక్స్ ఏరియా అనమాట. ఇక్కడైతే జనాలు చాలా ఫుల్లుగుంటారు. కొనే వాళ్ళకన్నా తినేవాళ్ళే ఎక్కువనమాట ఇక్కడ. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది. చాలా ఫ్రెష్‌గుంటాయన్నమాట. అసలు ఎళ్ళినోళ్ళు ఈ ఏరియా మాత్రం టచ్ చేయకుండా ఎవ్వరు వెళ్లరు. ఇక్కడ స్వీట్స్ గానీ అన్నీ చాలా బావుంటాయి. అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ స్టాల్స్‌గా పెట్టేసున్నారనమాట. 3 స్టాల్స్ ఉంటాయి ఇలా మనకి స్నాక్స్ అమ్మే స్టాల్స్ అనేవి. మేమైతే ఇట్లా మెయిన్ స్టాల్స్‌లో తీసుకుంటాము. ఇది చూడండి, ఈతకాయలనమాట. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఈ ఈతకాయల్ని. ఇంకొచ్చి మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొత్తం యాపిల్సే ఉన్నాయి. ఎక్కువ యాపిల్స్, పపాయానే కనిపిస్తుంది. సో, ఫైనల్లీ అయితే పాప్‌కార్న్ అండి. ఈ పాప్‌కార్న్ తీసుకోకుండా అయితే ఇంటికైతే రాము. పాప్‌కార్న్ తీసేసుకుంటున్నాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.